తెలుగింటి వంటలకి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ పకోడీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము। దీని తయారీ కోసం చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం। కారాన్ని కావాలంటే తగ్గించుకోండి। అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం। ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము। ఈ చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। మనకి బయట ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం। ఫ్లోర్ మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే పైన కోటింగ్ ఎక్కువైపోతే కనుక క్రిస్పీగా రాదు। అలాగే ఒక ఎగ్ని ఈ విధంగా బ్రేక్ చేసుకు వేసుకుందాం। ఇందులోనే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి। ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, కావాలంటే అవాయిడ్ చేయండి। అలాగే కొద్దిగా కరివేపాకుని, ఒక 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి। మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము। ఇలా మొత్తం అంతా కూడా చికెన్కి బాగా పట్టించుకుని ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 15 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి చికెన్ అనేది మ్యాగ్నేట్ అయి ఉంటుంది। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత చికెన్ వేసుకుందాము। ఈ విధంగా మనం పకోడీలాగా మొత్తం అంతా కూడా వేసుకుందాం। మంటని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చి లోపల అనేది బాగా కుక్ అవ్వదు। అందుకోసం మనం మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి। ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా చికెన్ క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుందాము। ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది। చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చికెన్ పకోడీని ఏ విధంగా వేసుకున్నాము। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి। మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।